Go and spread the good news to the ends of the earth. సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు, ప్రభుని ఆశీర్వాదములు అందిస్తూ ఈ తపస్సు కాలపు 5వ ఆదివారపు వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకానొక కుటుంబంలో ఒక చిన్నారి బిడ్డకు ఆపరేషన్ జరుగుతుందంట. ఆపరేషన్లో ఒక విచిత్రం ఏమిటంటే 6 సంవత్సరాల అమ్మాయికి జరుగుతున్నటువంటి ఆపరేషన్ దేనికండి అంటే లుకేమియా అనే ప్రాంతానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే దీన్ని క్యాన్సర్ ఆఫ్ బ్లడ్ ఆర్ బోన్ మ్యారో అంటారు. దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే వెన్నెపూసలో నుంచి కొంచెం సూది గుచ్చి కొంచెం గుజ్జు తీస్తారు, దానితో ట్రీట్మెంట్ చేస్తారంట. దీన్ని స్పైనల్ ట్యాప్ అన్న ప్రొసీజర్ అంటారు. సో అది చాలా పెయిన్ఫుల్, చాలా నొప్పి ఇస్తుంది. వెన్నుపూసలోనికి సూది గుచ్చడం అంటే ఎముకకు సూది గుచ్చితే చాలా నొప్పి వస్తుంది. అందులో గుచ్చి ఆ యొక్క గుజ్జును తీసి ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాలి అంటే చాలా నొప్పితో కూడుకున్నది. కనుక ఆ యొక్క డాక్టర్ గారు వచ్చి ఆ తల్లిదండ్రులకు చెప్పారంట, చాలా నొప్పితో కూడుకున్నది, ఆ అమ్మాయిని సిద్ధపరచండి, మెంటల్గా సైకలాజికల్గా సిద్ధపరచండి అని చెప్పారట. చెబితే తల్లి నిదానంగా ఆ యొక్క పాపతో మాట్లాడుతుంది. మా చిన్న ఆపరేషన్ జరుగుతుంది, కొంచెం నీ యొక్క వెన్నుపూసలో నుంచి కొంచెం మ్యారో ఆ గుజ్జును తీస్తారు, అది నీకు నొప్పిగా ఉంటుంది. అయితే గుర్తుంచుకో, ఎక్కువ నొప్పి వస్తుంది అంటే దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఎక్కువ నొప్పి వస్తుంది అంటే గొప్ప ఆనందం ఎదురు చూస్తుంది అని అర్థం, గుర్తుంచుకో అన్నారట. మరి ఏం చెప్పాలో తెలియక అలా చెప్పింది. దీనిని మనసులోనికి నింపుకుంది ఆ బాలిక, ఆ చిన్నారి బిడ్డ. ఇక ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నారు. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు చాలా ఎక్కువ నొప్పి వచ్చిందంట, చాలా గట్టిగా ఏడ్చిందంట, గట్టిగా అరుస్తుందంట, ఏడుస్తుందంట. నిదానికి చిట్ట చివరికి వచ్చేసరికి డాక్టర్ గారి వైపు చూస్తూ 3 మాటలు చెప్పింది. ఒకటి, థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ ద పెయిన్, నొప్పి నాకు వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ ద పెయిన్. ఐ నో దేర్ ఇస్ ఎ పర్పస్. ఎంత నొప్పి ఉన్నదంటే ఏదో గొప్ప కారణం, గొప్ప ఆనందం ఉందని నమ్ముతున్నాను. ఐ నో ఐ ఆమ్ లవ్డ్. నాకు తెలుసు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, మీరందరూ నన్ను ప్రేమిస్తున్నారు అని ఆ బాలిక తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించిందంట. దేవుని యందు ప్రియులారా, ఎక్కువ నొప్పి ఉన్నది అంటే దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎక్కువ నొప్పి ఉన్నది అంటే ఏదో గొప్ప ఆశీర్వాదం, ఆనందం ఎదురు చూస్తుంది అంటూ ఆమె నమ్మింది. ఈ రోజున దేవుని యందు ప్రియులారా, లాజరు మరణాన్ని మనము ధ్యానిస్తున్నాం. లాజరు మరణాన్ని మనము చూస్తూ ఉన్నాం, చదువుకున్నాం. దేవుని యందు ప్రియులారా, ఈ లాజరు మరణం మనకు ఏమి నేర్పిస్తుంది అన్నది ఈ రోజున ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. తీయని అందరూ యోహాను శుభవార్త 11వ అధ్యాయము
1 నుంచి 45 వచనాలు దేవుని యందు ప్రియులారా, 1 నుంచి 3 వచనాలు చదవండి ఎవరైనా. బెతానియాలో లాజరు అనే వ్యక్తి, ఆ లాజరు అని ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడే ఉండెను. ఓకే, అదే మెయిన్ అన్నమాట. సో లాజర్ వాజ్ సిక్, లాజరు వ్యాధిగ్రస్తుడై ఉండెను. ఈ లాజరు ఎవరండి అంటే మరియమ్మ మార్తమ్మల సహోదరుడు, అవునా? ఆ మరియమ్మ ఎవరంటే యేసు ప్రభు పాదాలకు తైలమునట్టు పూసిన వారు. ఈ మరియమ్మ మార్తమ్మలు ఎవరండి అంటే యేసు ప్రభుని తరచుగా తమ ఇంటికి ఆహ్వానించిన వారు, యేసు ప్రభుకు తరచుగా ఆతిథ్యము భోజనము పెట్టిన వారు. దేవుని యందు ప్రియులారా, ఈయనంటే యొక్క చావుకి, ఆయన యొక్క వ్యాధికి కొన్ని కారణాలు ఉన్నాయి, సమ్ పర్పసెస్. ఈరోజు ముందుగా 7 పర్పసెస్, 7 కారణాలు లాజరు మరణానికి ఈనాటి 1 నుంచి 45 వచనాలలో మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి పర్పస్ నెంబర్ 1 ఎందుకు అంటే 4వ వచనం చదవండి. అది విని యేసు ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకు వచ్చిను. దేవుని యందు ప్రియులారా, దీనికి ముందు ఈ యొక్క 9వ అధ్యాయములో, యోహాను శుభవార్త 9వ అధ్యాయములో 1, 2, 3 వచనాలలో ఈ సంఘటన ఈ విధంగా ఉంది. ఒక పుట్టుగుడ్డివాడు ఉన్నాడు. పుట్టుగుడ్డివాడు ఉంటే ఆ శిష్యులు వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా వీడు గుడ్డివాడుగా పుట్టుగుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు? ఇది వీడు చేసిన పాపాలా, వీళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతలు పూర్వీకులు చేసిన పాపాల ఫలితమా ఈరోజు వీడు గుడ్డివాడుగా పుట్టుగుడ్డివాడుగా పుట్టాడు అంటే ప్రభు ఏమంటున్నారు? వీడు కానీ వీని తల్లిదండ్రులు గాని పాపము చేయలేదు, ఏ పాపము చేయలేదు. దేవుని కార్యము వీని యందు బయలుపరుటకై వీడు గుడ్డివాడుగా పుట్టి. దేవుని యందు ప్రియులారా, మనందరి జీవితాల్లో తరచుగా ఈ సమస్య ఉంది. అంటే జబ్బు చేస్తే, ఒక రోగం చేస్తే, ఒక యాక్సిడెంట్ అయితే, నేను ఏ తప్పు చేశానో, నేనేం పాపం కట్టుకున్నానో, లేదా పక్కన చుట్టూ ఉన్నవాళ్ళు వీడు ఏం తప్పు చేశాడో, వీడు ఏం పాపం కట్టుకున్నాడో. ఓకే, ఫాదర్ గారు యాక్సిడెంట్ అయిందంటే ఏం పాపం చేశాడో. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తున్నారు, ఇది వీడి పాపమో వీడి తల్లిదండ్రుల పాపమో కాదు. ఒక్కొక్కసారి మనకు రోగాలు, మనకు జబ్బులు, మనకు స్వస్థత, మనకు ప్రమాదాలు ఎందుకు కలుగుతాయంటే దేవుని మహిమ విదితమవ్వడం కొరకు, దైవ కుమారుడు మహిమ పరపబడటం కొరకు కూడా ఒక్కొక్కసారి రోగాలు వస్తాయి. ఎస్, పాపము చేసినప్పుడు పాపము యొక్క ఫలితము మరణము, పాపము యొక్క వేతనము శాపము, తప్పనిసరిగా రోగాలు వస్తాయి. అది కరెక్టే, మళ్ళీ మనం తగ్గించుకోవడం తప్పు లేదు. కానీ మనము ఎవరిని కూడా వేలెత్తి చూపకూడదు. వీడు పాపాత్ముడు కనుకనే వీడికి రోగం వచ్చింది అని మనం ఎప్పుడూ కూడా ఎవరిని కూడా వేలెత్తి చూపకూడదు. దేవుని యందు ప్రియులారా, లాజరు వ్యాధిగ్రస్తుడయ్యాడు, లాజరు మరణించాడు. ఎందుకంటే లాజరు పాపము కాదు, అది దైవ కుమారుడు మహిమ పరపబడుట కొరకు. The first purpose of Lazarus' sickness is to glorify God and to proclaim that Jesus is the Son of God. 4వ వచనం చదవండి. 11వ అధ్యాయం 4వ వచనం. అది వినిన యేసు ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకు దేవుడు మహిమ పరపబడుటకు, దైవ కుమారుడు మహిమ పరపబడుటకు వచ్చిందంట ఆ రోగం. దేవుని యందు ప్రియులారా, లాజరు యొక్క రోగము, లాజరు యొక్క మరణము. ఒకవేళ మనలో ఎవరైనా, మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే,
జబ్బుతో ఉంటే, ఆసుపత్రిలో ఉంటే, ప్రమాదంలో ఉంటే, యాక్సిడెంట్కి గురైతే మనం ప్రార్థన చేయవచ్చు. ప్రభువా, ఇది నీ మహిమ కొరకు వస్తే నీ మహిమను ప్రదర్శించు. నీ నీ దివ్య కుమారుని మహిమ కొరకు వచ్చినట్లయితే నీ దివ్య కుమారుని మహిమపరచు, నన్ను స్వస్థపరచడం ద్వారా. లేదు, ఇది నా పాపం వలన అయితే నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను దీవించు, నన్ను స్వస్థపరచు అంటూ మనల్ని మనం తగ్గించుకొనడం, దేవుని మహిమ కొరకు ప్రార్థించడం. ప్రభు అంటున్నారు కదా, పరలోకమందున్న నా తండ్రి మహిమార్థము మీరు నన్ను ఏమి అడిగినా నేను మీకు ఇస్తాను. పరలోకమందున్న తండ్రి మహిమ పరపబడుతున్నాడు అంటే ఏదని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ప్రభువా, పరలోకమందున్న నీ తండ్రి మహిమ పరపబడుటకై నన్ను దీవించు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను ఈ మంచము నుండి లేవనెత్తు ప్రభువా అని మనం ప్రార్థన చేయవచ్చు దేవుని యందు ప్రియులారా. సో అది మొట్టమొదటి పర్పస్ ఏంటండి అంటే, దేవుని యందు ప్రియులారా, దేవుడు దైవ కుమారుడు మహిమ పరపడటం కొరకు లాజరుకి జబ్బు చేసింది, లాజరుకి మరణము దాపురించింది. యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పర్పస్ నెంబర్ 2, రెండవ కారణం దేవుని యందు ప్రియులారా, 5వ వచనం చదవండి. యేసు మార్తమ్మను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. దేవుని యందు ప్రియులారా, రెండవ కారణం లాజరుకి ఎందుకు జబ్బు చేసింది, ఎందుకు మరణము దాపురిస్తుంది అంటే దేవుని యొక్క గొప్ప ప్రేమను వారు తెలుసుకొనడం కొరకు. దేవుని యొక్క గొప్ప ప్రేమను చూడండి, వాక్యం చెప్తుంది, యేసు ప్రభు మార్తమ్మను మరియమ్మను లాజరును ప్రేమించెను. ఆయన ప్రేమ ఎలా వ్యక్తమవుతుందో తెలుసా? ఆయన చాలా దూరంగా ఉన్నాడు. దీనికి ముందే దేవుని యందు ప్రియులారా, ఆ యొక్క యూదులు యేసు ప్రభు దేవాలయంలో మాట్లాడుతూ ఉంటే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేద్దాం అనుకున్నారు. ఆయన సమయము ఇంకనూ ఆసన్నము కాలేదు కనుక ఎవరో ఆయన మీద చెయ్యలేకపోయారు. ఇక్కడ ప్రమాదం ఉన్నది అంటూ యేసు ప్రభు దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు లాజరు యెరూషలేమునకు దగ్గరగా ఉన్న బెతానియాలో ఉన్నాడు, జస్ట్ 2 కిలోమీటర్లు. ఇప్పుడు మరలా లాజరు ప్రేమతో లాజరు కోసం వస్తే ఆ యూదులతను పట్టుకుంటారు, బంధిస్తారు, చెరసాల్లో పెడతారు, పిలాతకు అప్పగిస్తారు, సిలువ వేస్తారు. ప్రమాదం పొంచి ఉంది. అందుకే శిష్యులు అంటారు, ప్రభువా వెళ్ళొద్దు 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 అంటే తోమా అంటాడు, వెళదాం రండి, మనము కూడా వెళ్ళి అవసరమైతే ఆయనతో పాటు మరణిద్దాం అంటాడు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పది అంటే తాను ప్రమాదములో ఉంటున్నాడని తెలిసి కూడా, తాను ప్రమాదములోకి వెళ్తున్నాడని తెలిసి కూడా, తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా తాను ప్రేమించినటువంటి ఆ లాజరు కోసం, ఆ మరియమ్మ మార్తమ్మల కోసం ఆయన వెళ్తున్నాడు. యేసు ప్రభు వాక్యంలో చెప్తున్నట్టుగా, ఇదిగో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునకు తల దాచుకున్నటకైనను నిలువలేని నీడలేదు. అటువంటి పరిస్థితిలో యేసు ప్రభు జీవించాడు. యేసు ప్రభువుకి ఒక ఇల్లు వాకిలి లేదు. యేసు ప్రభు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళుతూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ వెళ్తున్నాడు. పెద్దగా ఆయన్ని ప్రేమించే వాళ్ళు పెద్దగా ఎవరు లేరు. నిజానికి చెప్పాలంటే కొంతమంది అన్నారు పాపాత్మలు స్నేహితుడు అన్నారు, కొంతమంది తిరుగుబోతూ, తిండిపోతూ, త్రాగుబోతూ అన్నారు, కొంతమంది వ్యభిచారం పట్టుబడిన స్త్రీలతో తాకనిస్తున్నాడు అన్నారు, కొంతమంది బెల్జబూలు సహాయంతో దెయ్యాలు వెడలగొడుతున్నాడు అన్నారు, కొంతమంది ఇతనికి మతిస్థిమితం తప్పింది, ఎందుకంటే నేను ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరము, మనం ఏమన్నా నరమాంస భక్షకులమా, ఇతని మాటలు ఎవడు వినగలడు, ఇతని బోధనలు కఠినతరమైనవి ఎవడు వినగలడు అని ఆయన విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకానొక సందర్భంలో మరియ తల్లి, ఆ యొక్క బంధువులు, కజిన్స్, అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లాంటి వాళ్ళు వచ్చి ఇతనిని తీసుకొని వెళ్ళిపోతున్నారు, పిచ్చి పట్టిందనుకొని.
అటువంటి వ్యక్తిని తమ ఇంటికి పిలవడం అంటే అంత సమానమైంది కాదు. అంతగా వాళ్ళు ప్రేమించారు కనుక మరింతగా యేసుప్రభు వాళ్ళని ప్రేమించాడు. తన ప్రేమను చూపించడానికి యేసుప్రభు వస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనం ఏం చేద్దాం? మన యొక్క ఆప్తులు, మన బంధువులు కష్టాలలో ఉన్నారు అంటే మన దూరం వెళ్తాం, సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటాం. అలాంటప్పుడు అక్కడి నుంచి ఫోన్ వచ్చిందనుకో, ఎత్తామా? అప్పడుగుతాడేమో, ఎత్తాం. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభుని ప్రేమ, వాళ్ళు మరణములో ఉన్నారు, వాళ్ళ ఇంటిలో దుఃఖము దాపురించింది, వాళ్ళ స్నేహితుడు మరణించాడు, అతనికి ప్రమాదమైన ఆయన అక్కడికి వెళ్తున్నాడు. దేవుని ప్రేమను వ్యక్తపరచడానికి ఈ యొక్క జబ్బు చేసింది అని రెండవ కారణం. దేవుని యందు ప్రియులారా, యేసువా వందనం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మూడవ పర్పస్, మూడవ కారణం, ఇతనికి జబ్బు రావడానికి మూడవ కారణం అంట. వాక్యము 6వ వచనం చదువుతాం. లాజరు జబ్బు పడినని విని, లాజరు జబ్బు పడినని విని యేసు తాను ఉన్న చోటనే, యేసు తాను ఉన్న చోటనే ఇంకనూ 2 రోజులు ఉండెను, ఇంకనూ 2 రోజులు ఉండెను. దేవుని యందు ప్రియులారా, ఈ వాక్యము ద్వారా ప్రభు మనకు ఏం తెలియచేస్తున్నారు? టు షో ద నెసెసిటీ ఆఫ్ వెయిటింగ్ అపాన్ గాడ్ ఇన్ గ్రేట్ క్రైసిస్. ఓకే, అంటే కష్టకాలములో, దుఃఖకాలములో, బాధల సమయములో దేవుని యొక్క టైమింగ్, గాడ్స్ టైమింగ్ కొరకు మనము వేచి ఉండాలి అని ప్రభు నేర్పిస్తున్నారు. మరియమ్మ మార్తమ్మలు ఉత్తరం రాశారో, కబురు పెట్టారో, నీ స్నేహితుడు, మా సహోదరుడు లాజరు చచ్చిపోలేదు, ఇంకా జబ్బు పడి ఉన్నాడు, నువ్వు త్వరగా వచ్చి స్వస్థపరచవయ్యా. యేసుప్రభు వెళ్ళాడా? మరిన్ని 2 రోజులు అక్కడే ఉన్నాడు. ఆయన చనిపోయాడు, మరిన్ని 2 రోజులు ఇంకా అక్కడే ఉన్నాడు. ఎందుకని? దేవుని యందు ప్రియులారా, నువ్వు నేను అనుకుంటాం, వచ్చేయి, వచ్చి దీవించేయి, ఇచ్చేయి, ఇప్పుడే ఇచ్చేయి, ఎక్కడే ఇచ్చేయి, అది నీ టైమింగ్. బట్ గాడ్స్ టైమింగ్ ఈజ్ డిఫరెంట్. ఈ యొక్క సంఘటన ద్వారా, ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, వెయిట్ ఫర్ ద లార్డ్స్ టైమింగ్. దేవుని చిత్తము కొరకు వేచి ఉండండి, దేవుని సమయము కొరకు వేచి ఉండండి, దేవుని అనుగ్రహము కొరకు వేచి ఉండండి. అవునా? చాలామందికి దేవుని యందు ప్రియులారా, పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టరు. ఓకే, ఇంకా ఇంట్లో అత్తగారు, లేదంటే అమ్మగారు, లేదంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, స్నేహితులు, ఇంకా పిల్ల పుట్టలేదా, ఇంకా పిల్ల పుట్టలేదా అంటుంటారు. బాధాకరంగా ఉంటుంది. వీళ్ళకి కూడా దేవుడు ఉన్నాడా, దేవుడు వింటున్నాడా, దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడా, అనుగ్రహిస్తాడా, మమ్మల్ని దీవిస్తాడా? ఎన్నో ప్రార్థనలు చేసాం, ఎన్నో పూజలు చేసాం, ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఏం లాభం? దేవుని యందు ప్రియులారా, నీవు అనుకున్నట్టుగా దేవుడు అనుకోవడం లేదుగా. నీ ఆలోచనలకి దేవుని ఆలోచనలకు, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతంగా ఉంటుంది. అన్నమ్మ జ్వాక్యములకి పిల్లలు లేరు, పండు ముసలి ప్రాయం వరకు. బస్ వాళ్ళు కూడా మాకు పిల్లల్ని ఇచ్చేయి అంటే మరియ తల్లి పుట్టుండేది కాదేమో. వాళ్ళకు మరియ తల్లిని ఇవ్వాలి అంటే వాళ్ళు వృద్ధాప్యం వరకు వేచి ఉండాలి. జకరయ్యాకు, ఎలిజబెత్ అమ్మకు యవ్వన ప్రాయములోనే పిల్లల్ని పుట్టేస్తే బప్తిస్మ యోహాను వచ్చి ఉండేవాడా? బప్తిస్మ యోహాను పుట్టాలి అంటే వాళ్ళు వృద్ధాప్యం వరకు వేచి ఉండాలి. అది దేవుడి టైమింగ్. గాడ్స్ టైమింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ టైమింగ్. కనుక ఒకవేళ నువ్వు స్వస్థత కోసం ప్రార్థిస్తున్నావు, ఈరోజే స్వస్థత నువ్వు కోరుకుంటున్నావు, ప్రభు ఒక 6 నెలల తర్వాతో, ఒక సంవత్సరం తర్వాతో నిదానంగా, గొప్పగా, అద్భుతంగా
ఇవ్వాలనుకుంటున్నాడేమో, ఈ ప్రాయములో నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడేమో, ఈ సమయంలో, ఈ కష్టములో, ఈ దుఃఖములో, ఈ నొప్పిలో ప్రభు నీ పాపాలన్నీ కడిగేస్తున్నాడేమో, నీ ఆత్మను శుద్ధి చేస్తున్నాడేమో, నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాడేమో. గాడ్ నోస్ ద టైమింగ్. దేవునికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలో. నీ బాధ్యత ప్రార్థించడం. ఆన్ యువర్ పార్ట్, నీ బాధ్యత ఏమిటంటే ప్రార్థించడం అండ్ వేచి ఉండడం. వాళ్ళు వచ్చేయి ప్రభువా, త్వరగా వచ్చేయి అన్నారు. ప్రభు వెళ్ళలే. హీ వాజ్ వెయిటింగ్. దేవుని యందు ప్రియులారా, షల్ వి ఆల్సో వెయిట్ ఫర్ ద లార్డ్స్ టైమింగ్? మనము కూడా దేవుని సమయము రావాలని, దేవుని చిత్తము నెరవేరాలని, నీవు అనుకున్నట్టు కాదు కానీ దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు దీవింపబడాలని ఎదురు చూడవచ్చు కదా, వేచి ఉండవచ్చు కదా, నిరీక్షించవచ్చు కదా. దేవుని యందు ప్రియులారా, ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు అయిపోయింది కదా. అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి. ఒకప్పుడు లైన్లో నిల్చొని, పాత రోజుల్లో గుర్తుందా, సెల్ ఫోన్ రీఛార్జ్ చేయాలంటే ఏం చేయాలా? బడ్డీ కొట్టుకెళ్తే ఇంత కార్డు ఇస్తారు, 10 రూపాయల కార్డు. అది గీకాల అనా, *1 2 1 కొట్టి మళ్ళీ అది నెంబర్ కొడితే అప్పుడు రీఛార్జ్. ఇప్పుడు అలా కాదు, ఫోన్పేలో ఒకటి టక్ అని కొట్టి టక్ అని రీఛార్జ్ అయిపోతుంది. కరెంటు బిల్లు కట్టాలంటే లైన్లో ఉండాలి. ఫోన్పేలో కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, ఎనీథింగ్ ఆన్ ద స్పాట్ ఇమీడియట్లీ జరుగుతున్నది. కనుక దేవుని విషయంలో కూడా అలాగే జరుగుతుంది, జరగాలి అని కోరుకోవడం అవివేకం. దేవుని యందు ప్రియులారా, ఎంత ఎక్కువగా నిరీక్షిస్తావో అంత గొప్ప విశ్వాసిగా నువ్వు తేలుతావు. ఎంత తక్కువగా నిరీక్షిస్తున్నావో నీలో విశ్వాసమే లేదని దాని అర్థం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, ఇది 3వ కారణం. దేవుని మహిమ, కుమారుని మహిమ కొరకు, దేవుని ప్రేమ విదితమవ్వడం కొరకు, నిరీక్షణ, దేవుని యొక్క సమయము కొరకు, దేవుని అనుగ్రహ కాలము కొరకు నిరీక్షించడం కొరకు ఈ యొక్క లాజరు అద్భుతము జరుగుతుంది. దేవుని యందు ప్రియులారా, యేసువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియ 7వ వచనం నుంచి 10వ వచనం, 4వ కారణం చూద్దాం. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో మనము యోదయాకు వెళ్ళిపోయేదము, మనము యోదయాకు తిరిగిపోదుము రండు అనెను. బోధకుడా, ఇంతకు ముందే యూదులు మిమ్మ రాళ్లతో కొట్టదలిచిరి, రాళ్లతో కొట్టాలనుకున్నారు కదా. అయినను మీరు అక్కడకు తిరిగి మీరు అక్కడికి వెళతారా అని అడుగుతున్నారు. ఓకే అని శిష్యులు అడిగిరి. అందుకు యేసు ఇట్లా, నేను ఓకే పగలు 12 గంటలు ఉన్నవి కదా, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఎవడేని పగటి వేళ నడిచిన ఎడల తొట్రుపడడు, ఏలయనా వాడు ఈ లోకపు వెలుగును చూడగలుగును. కానీ రాత్రి వేళ నడిచిన ఎడల వాడు తొట్రుపడను, వాని యందు వెలుగు లేదు. దేవుని యందు ప్రియులారా, రాత్రుల్లో పని చేస్తాను అంటే అవుతుందా? కష్టం కదా. వెలుగు ఉన్నప్పుడే పని చేయమంటున్నారు. అనగా అవకాశాన్ని వినియోగించుకోనండి. దేవుని మహిమను పరపబడే మంచి అవకాశం లాజరు మరణము, లాజరు రోగము. ఈ అవకాశాన్ని నేను దుర్వినియోగం చేసుకోను. దేవుని యందు ప్రియులారా, మనం కూడా అనేక సార్లు ఎన్నెన్నో మంచి సదవకాశాలను మనం దుర్వినియోగం చేసుకుంటుంటాం. ఓకే, దేవుని వాక్యం చక్కగా బోధింపడుతున్నప్పుడు నిద్రపోతూ ఉంటావు. ఓకే, నీకు తెలివి వచ్చినప్పుడు నాకు మంచి వాక్యం బోధించాలంటే అక్కడ ఆవిడ ఉండడు, అక్కడ ఉండకపోవచ్చు. ఓకే, దేవుని యందు ప్రియులారా, గురువులు మీకు అందుబాటులో ఉన్నప్పుడు పాప సంగీతం చేయమంటే చెయ్యని అంటావు. ఈ తపస్సు కాలం వెళ్ళిపోతుంది. గురువులు అందుబాటులో లేనప్పుడు, మరణము దాపురించినప్పుడు, ప్రమాదము దాపురించినప్పుడు నాకు అవస్తభ్యంగం ఇవ్వండి, నాకు పాప సంగీతం ఆలకించండి, నా పాపాలు మన్నించండి. పగటి వేళ వెలుగు ఉంటుంది, పని చెయ్యాలి. చీకటి వచ్చినప్పుడు వెలుగు ఉండదు, పని చెయ్యాలనుకున్నా చెయ్యలేవు. అంటే సమయము ఏదంటారు కదా,
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నట్లుగా గొంతుకులో ప్రాణం ఉంటుండగానే ప్రభువా నన్ను మన్నించు, నన్ను క్షమించు అని దేవునితో సఖ్యత చెందాలి. దేవుని యందు ప్రియులారా, సమయాన్ని వృధా చేసుకోవద్దు, అవకాశాలు వృధా చేసుకోవద్దు. చాలామంది తల్లిదండ్రులు ఉంటున్నప్పుడు వాళ్ళని ప్రేమించలేం. వాళ్ళు చనిపోతే వాళ్ళ వర్ధంతికి బట్టలు పంచుతాం, భోజనాలు పెడతాం, స్వీట్లు పెడతాం. ఎందుకు మనకి? చచ్చిపోయినప్పుడు వస్తున్నటువంటి ప్రేమ వాళ్ళు బ్రతుకుంటుండగా ఉండొచ్చు కదా. ఆలోచించండి. ఇలా అందరూ ఆలోచిస్తే వృద్ధాప్యం ఎవరికి భారము కాదు, బరువు కాదు. వృద్ధాప్యము శాపము కాదు. దేవుని యందు ప్రియులారా, తల్లిదండ్రులు కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమించలేం. తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత వర్ధంతి రోజు అది చేస్తాం, ఇది చేస్తాం, వద్దు. తల్లిదండ్రులను ప్రేమించండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, అవకాశాలు దుర్వినియోగం చేసుకోవద్దు అంటూ ప్రభు ఈ యొక్క గొప్ప అద్భుతము ద్వారా, లాజరు పునరుత్థాన అద్భుతము ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఐదవది, పర్పస్ నెంబర్ 5, ఐదవ కారణం లాజరు మరణమునకు. దేవుని యందు ప్రియులారా, వచనములు 11 నుంచి 14 చదువుదాం. ఆయన వారితో మరలా మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను అతనిని మేలుకొలుపుటకు వెళ్ళుచున్నాను. ఇంక చెప్తాను. ఆయన చనిపోయాడు, నిద్రించున్నాడంటే నిద్రెత్తున్నాడు కదా ప్రభువా, వాడు లెగుతాడులేండి. రే బాబు, వాడు లెగలేడు. నేను వెళితే తప్ప వాడు లెగలేడు, ఎందుకంటే ఆయన మరణించాడు. ఐ హ్యావ్ టు గో అండ్ రైజ్ హిమ్ ఫ్రమ్ డెత్. నేను వెళ్ళి ఆయనకు జీవము పొయ్యాలి. దేవుని యందు ప్రియులారా, ప్రభు చెప్తున్నారు, జీసస్ హ్యాస్ గాట్ గ్రేట్ పవర్ ఓవర్ డెత్ అండ్ లైఫ్. యేసు ప్రభువుకు మాత్రమే మరణము పైన అధికారం ఉంది. నేనే పునరుత్థానమును జీవమును. ఇక్కడ చూడండి, టైటిల్ పీఠం కింద రాసున్నది, నేనే ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. నేనే పునరుత్థానమును జీవమును. ఆయన మాత్రమే మనకు జీవము ఇవ్వగలడు. ఎవరికైనా ఆయన మాత్రమే జీవము ఇవ్వగలడు. కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో 3 సంఘటనలు మనం చూస్తున్నాం. యాయూరు కుమార్తె, నాయును వితంతురాలు కొడుకు లాజరు. యాయూరు కుమార్తె బాలిక. ఈయన నాయుని వితంతువు, కుమారుడు యవ్వనస్తుడు. లాజరు వృద్ధుడు, వయసు పైబడినవాడు, వయసు నిండినవాడు, చక్కనైనటువంటి మంచి వయసులో ఉన్నటువంటి వాడు, 40-50 ఉంటాయేమో. దేవుని యందు ప్రియులారా, బాలిక, యువకుడు, నిండు వయసు కలిగిన వాడు. ఓకే, ఈమె మరణించి ఇంటి దగ్గరే ఉంది. ఇంటిలో ఉన్నటువంటి శవం, వీధిలో ఉన్నటువంటి శవం, సమాధిలో ఉన్నటువంటి శవం. అదవుతుందా? దేవుని యందు ప్రియులారా, ఇక్కడ బాలిక లెమ్ము తలితాకుమి అన్నాడు, ఇక్కడ కుమారా లెమ్ము అన్నాడు, ఇక్కడ లాజరు బయటికి రమ్ము అన్నాడు. ఈ 3 అద్భుతాల ద్వారా ప్రభు మనకేం చెప్తున్నారు? దేవుని యందు ప్రియులారా, మరణము ఈజ్వల్ టు పాపం అనుకుందాం. నువ్వు పాపము నీలోనే ఉన్నా, పాపము వీధిలోకి వెళ్ళిపోయినా, బయటకు అందరికీ తెలిసిపోయినా, అందరినీ పాడు చేస్తున్నా, నువ్వు పాపము సమాధిలోనికి ఇంక బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నా, జీసస్ కెన్ గివ్ యూ లైఫ్. నీ పాపము ఈజ్వల్ టు మరణము. నీ మరణము అనగా నీ పాపపు జీవితము నీ హృదయములోనే ఉన్నా, బయటికి ఎవరికి తెలియదు, నీకు మాత్రం తెలుసు. కానీ లోపల చచ్చిపోతున్నావు, కుళ్ళిపోతున్నావు, కృషించిపోతున్నావు, నీ వ్యక్తిగత బలహీనతల వల్ల, పాపాల వలన. ఆ పాపము నీలోనే ఉన్నా, హీ కెన్ ఫర్గివ్ యువర్ సిన్స్, హీ కెన్ గివ్ యూ లైఫ్. నీ పాపము నిన్ను చెడిపేసి 10 మందిని చెడిపేస్తున్నావు, 10 మందిని పాడు చేస్తున్నావు, 10 మందిని భ్రష్ట పట్టించేస్తున్నావు. స్టిల్ గాడ్ కెన్ ఫర్గివ్ యూ, గాడ్ కెన్ గివ్ యూ లైఫ్. నీ పాపము ఎవడు క్షమించలేడు. సమాధిలోకి వెళ్ళిపోయినట్టుగా పూర్తిగా నశించిపోయావు. స్టిల్ జీసస్ కెన్ గివ్ యూ లైఫ్.
దేవుని యందు ప్రియులారా, మరణము మరొక సమాధానం ఏంటంటే, మరొక వివరణ, నిన్న చచ్చిపోయినా, నేడు చచ్చిపోయినా, రేపు చచ్చిపోయినా, ఎప్పుడు నువ్వు చచ్చిపోయినా, జీసస్ హ్యాస్ ఎ పవర్ ఓవర్ యువర్ డెత్ అండ్ యువర్ లైఫ్. నీ మీద ఆయనకు సంపూర్ణ అధికారం ఉంది. ఆయన నీకు జీవాన్ని ఇవ్వగలడు. దేవుని యందు ప్రియులారా, ఇది ప్రభు మనకు ఈ యొక్క మరొక కారణం. ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్, నేనే పునరుత్థానమును అంటూ ప్రభు తనకు మరణం మీద అధికారం ఉంది అని చెప్తున్నారు. ఈ లోకంలో ఎవరికైనా మరణము మీద అధికారం ఉందా చెప్పండి? ఈ ప్రపంచములో, ఈ చరిత్రలో, ఈ లోకములో, భూమి మీద పుట్టిన ఏ దేవుడికైనా, ఎవడికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా మరణము మీద అధికారం ఉందా? లేదు, ఎవరికి లేదు మరణము మీద అధికారం, ఒక్క యేసయ్యకు తప్ప. దట్ ఈస్ వై ఈజ్ గాడ్, దట్ ఈస్ వై ఈజ్ ద ఓన్లీ గాడ్. ఏకైక దేవుడు. ఎందుకు? ఆ ఏకైక దేవుడు మాత్రమే మరణాన్ని జయించాడు. ఆ ఏకైక దేవుడు మాత్రమే నిన్ను మరణం నుంచి లేపగలడు. ఆ ఏకైక దేవుడు మాత్రమే నీకు జీవాన్ని పోయగలడు. గడిచిన వారం, దానికి ముందు వారం ఒక ఉపమానం చదువుకున్నాం. పుట్టుగుడ్డువానికి స్వస్థత. పుట్టుగుడ్డువానికి స్వస్థతలో జీసస్ ఈజ్ బికమింగ్ లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన గుడ్డివాడు, చీకటి కమ్ముకుంది, అతనికి వెలుగునిస్తున్నాడు. ఇక్కడ మరణము కమ్ముకుంది, జీవాన్ని ఇస్తున్నాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐ ఆమ్ ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్. పుట్టుగుడ్డు వానికి స్వస్థతనివ్వడంలో నేనే లోకమునకు వెలుగు అని ప్రకటిస్తున్నాడు. మరణించిన లాజరుకు జీవం ఇవ్వడంలో నేనే లోకమునకు జీవము, పునరుత్థానము అని తెలియచేస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గొప్ప సత్యము విదితమవ్వడానికి లాజరు మరణము నుండి పునరుత్థానం గావించబడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎన్నయ్యాయి? 5 అయ్యాయా? ఇంకొక 2. దేవుని యందు ప్రియులారా, 15వ వచనం చదువుదాం ఒక్కసారి. 15వ వచనం, మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచ్చట లేనందున సంతసించుచున్నాను. రండు ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళుదాము. దేవుని యందు ప్రియుల ప్రభు చెప్తున్న మాటలు చూడండి. అతను చనిపోయే ఒక మునుపు నేను అక్కడ లేను, అందుకుగాను ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే నేను అక్కడ ఉంటే చనిపోనిస్తానా? చనిపోనివ్వను. రోగాన్ని స్వస్థపరుస్తాను. అప్పుడు మీకు నాలో ఉన్న శక్తి, నాలో ఉన్న నమ్మకం మీకు కలగదు కదా. ఈ రోజున ఆయన చనిపోయాడు. ఇప్పుడు చూడండి, నాలో ఉన్న శక్తి, నాలో ఉన్నటువంటి దైవం, నేను దైవ కుమారుడినని, నేను పునరుత్థానము ఇవ్వగలనని, నాకు జీవం పైన మరణం పైన అధికారం ఉందని నేను మీకు నిరూపిస్తాను అంటూ దేవుని యందు ప్రియులారా శిష్యులతో ప్రభు పలుకుతున్నారు. టు స్ట్రెంగ్థెన్ ద డిసైపుల్స్ ఫెయిత్ ఆర్ బిలీఫ్ ఇన్ హిమ్. శిష్యుల యొక్క విశ్వాసమును బలపరచుట కొరకు లాజరు మరణించెను. లాజరు పునరుత్థానమవుతున్నాడు శిష్యుల యొక్క విశ్వాసం బలపరచడానికి. అరే, మన కుటుంబాలలో, మన జీవితాలలో దేవుడు ఎన్నిసార్లు అద్భుతాలు చేయడం లేదు, ఎన్నిసార్లు అడిగింది ఇవ్వడం లేదు. ఎందుకు ఇస్తున్నాడు అడిగిందల్లా? ఎందుకు చేస్తాం మన స్వస్థత? మనం ఆయన్ని మరింతగా విశ్వసిస్తామని, ఆయన్ని మరింతగా ప్రేమిస్తామని. మన దౌర్భాగ్యం ఏంటంటే, కష్టం కలిగినప్పుడు ఉన్న విశ్వాసం కష్టం తీరిపోయిన తర్వాత ఉండదు. అవునా? కష్టం ఉన్నప్పుడు ఇది అసాధ్యం, ఇది అసాధ్యం, ఇది అవుతుందా, ఇది జరుగుతుందా అనుకుంటాం. దేవుడు దీవించాడు, జరిగిందిలే, ఎందుకు జరగదు, అందరికీ జరిగేదేగా. ఇలాంటి మాటలు వస్తున్నాయి దేవుని యందు ప్రియులారా. శిష్యులు యేసు ప్రభుని యొక్క ఆ గొప్ప అద్భుతాన్ని చూసి శిష్యులు యేసు ప్రభుని మరింతగా విశ్వసించగలిగారు.
నీలో, నాలో, మన జీవితాలలో జరుగుతున్న అద్భుతాలను బట్టి మనమందరము ఆ ప్రభుని మరింతగా విశ్వసించగలగాలి. విశ్వాసఘాతకులం కాకూడదు. ఏం కాకూడదు? విశ్వాసఘాతకులం కాకూడదు. దేవుని యందు ప్రియులారా, ఇక చివరిగా 7వది దేవుని యందు ప్రియుల 16వ వచనం చదవండి. 16వ వచనం. అప్పుడు దిదీము అనబడు తోమా మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవుదు. వీళ్ళందరూ కూడా ఒక రోజు యేసు ప్రభు కోసం మరణించాల్సిన వారే. ఓకే, ఆ క్షణములో వారు తప్పించుకోవడానికి చూస్తున్న 12 మంది కూడా యేసు ప్రభు కోసం మరణించారు. యేసు ప్రభు కోసం శ్రమలు అనుభవించారు. యేసు ప్రభు కోసం రక్తాన్ని చిందించారు, ఒక యోహాను తప్ప అందరూ కూడా. మరి ఈ రోజున ఈ అద్భుతం ద్వారా ఏం జరుగుతుందండి అంటే, ఆ శిష్యులలో కరేజ్, శిష్యులలో ధైర్యమును ప్రభు నూరు పోస్తున్నారు. శిష్యులలో విశ్వసనీయతను ప్రభు నూరుపోస్తున్నారు. ఈ శిష్యులకు ఇది ఎప్పుడు గుర్తుంటుంది. లాజరుకు జీవాన్ని ఇచ్చారు, నేను మరణిస్తే నాకు జీవాన్ని ఇవ్వరా? లాజరుకు జీవాన్ని ఇచ్చారు, నాకు జీవాన్ని ఇస్తారు. ఆయన జీవంతో లేచాడు, నన్ను జీవంతో లేపుతాడు. కనుక నేను మరణించిన నో ప్రాబ్లం అంటూ వాళ్ళందరిలో ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ధైర్యమును నూరిపోయిటకు, విశ్వాసమును పెంపొందించుటకు, ఆయన ప్రేమను వ్యక్తపరచుటకు, ఆయన మహిమ పరపబడటం కొరకు, ఆయనకు మరణము పైన జీవము పైన అధికారం ఉందని తెలియచేయడం కొరకు, అవునా, ప్రతి మంచి అవకాశాన్ని వినియోగించుకొనుట కొరకు ఈయన ఈ యొక్క లాజరును మరణము నుండి ప్రభు లేవనెత్తుతున్నారు. దేవుని యందు ప్రియులారా, 7 అంశాలను మనం ధ్యానించాం. గుర్తుందా? ఓకే, 7 అంశాలు. వై లాజర్స్ సిక్నెస్, వై లాజర్స్ డెత్, వై డిడ్ జీసస్ రైజ్డ్ లాజర్ ఫ్రమ్ డెత్ అంటే 7 కారణాలు దేవుని యందు ప్రియులారా. 1, దైవ మహిమ, దైవ కుమారుని మహిమ కొరకు. 2, అతని అపారమైన ప్రేమను వ్యక్తపరచుట కొరకు. 3, దేవుని యొక్క టైమింగ్ నిరీక్షించుట కొరకు, దేవుని యొక్క దీవెన కొరకు. 4, ప్రతి మంచి అవకాశాన్ని వినియోగించుకోమని తెలియచేస్తున్నారు. 5, మరణము పైన జీవము పైన తనకు అధికారం ఉన్నదని ప్రభు నిరూపిస్తున్నారు. 6, శిష్యుల యొక్క విశ్వాసంను పెంపొందిస్తున్నారు. 7, శిష్యులలో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. అందుకొరకు ఈ అద్భుతము. దేవుని యందు ప్రియులారా, ఈనాడు దివ్య సప్తాహం తీసిన తర్వాత మరి ఒక చిన్న సెమినార్ ఉండడం వలన కొంచెం తక్కువగా దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఈ వాక్యమును ధ్యానిస్తూ ప్రభు ఆశీర్వాదాల కొరకు ఈ దివ్య పూజా బలిలో ప్రవేశించుదాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.